లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, అయోధ్య రామ మందిరం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది మిస్టర్ మహేందర్ రెడ్డి అండ్ హేమావతి నాయుడు అండ్ భవానీ గుమ్మడి అండ్ యాజ్ యూజువల్ సమీరా. వెరీ వెల్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది, సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ మై వీడియో. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం వల్ల మీ ఇంగ్లీష్ లెవెల్ 1 స్టెప్ ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. మనలో చాలా మందికి డౌట్ ఉన్న పాయింట్, హ్యావ్ ఫ్యామిలీలో వచ్చే హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు మన డైలీ లైఫ్లో ఎలా మరియు ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలుసా, ఈ ఒక్క స్లైడ్ కానీ మీరు గమనించినట్టయితే మీకు 50% హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు అనే కంప్లీట్ కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైనట్టే. అసలు హ్యావ్ టు, హ్యాస్ టు అనేది ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. చెయ్యాలి అని చెప్పుకునే సందర్భాల్లో ఆ వాక్యాలలో మనం హ్యావ్ టు, హ్యాస్ టు యూజ్ చేస్తాం. హ్యాడ్ టు అనేది పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం, అంటే చేయాల్సి వచ్చింది అని చెప్పుకునే సందర్భాల్లో హ్యాడ్ టు యూజ్ చేస్తాం. విల్ హ్యావ్ టు అనేది ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేస్తాం, అంటే చేయాల్సి వస్తుంది, చేయాల్సి వస్తాది అని చెప్పుకునే సందర్భాల్లో విల్ హ్యావ్ టు యూజ్ చేస్తాం. అంతే. దీన్ని బట్టి మనం మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాం. అయ్యా, నువ్వు ఏదో గ్రామర్ ఛానల్ ఫాలో అవుతున్నావు అంటే, అవునా? అదే, ఇప్పుడు మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. భలే ఓడివయ్యా. Let me welcome you all to my channel. I'm Pawan Kumar. You are watching Stylish Grammar Channel. Now let's get started. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్ గా ఈ 12 టెన్సెస్ స్ట్రక్చర్ టేబుల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే ప్రెసెంట్ టెన్స్ లోనైనా, పాస్ట్ టెన్స్ లోనైనా, ఫ్యూచర్ టెన్స్ లో అయినా ప్రతిరోజు 4 టైమ్ జోన్స్ ఉంటాయి. అంటే సింపుల్ టెన్స్ అంటాం, పర్ఫెక్ట్ టెన్స్ అంటాం, కంటిన్యూస్ టెన్స్ అంటాం, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఈ విధంగా 3x4 = 12 టైమ్ జోన్స్ ఉంటాయి ప్రతిరోజు. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే వీడియో పాజ్ చేసి కొంచెం క్లారిటీ తెచ్చుకొని రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేయండి. ఎగ్జాంపుల్స్ అన్ని చూసేదానికన్నా ముందు చిన్న బేసిక్స్ తెలుసుకుంటే నెక్స్ట్ చెప్పబోయేది క్లియర్ గా అర్థం అవుతుంది. ప్లస్ నాకు కామెంట్స్ లో ఎక్కువగా వీడియో చేయమని అడుగుతున్నారు, టెన్సెస్ లో పర్సన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈ వీడియో మీకోసమే. ఈ స్లైడ్ గమనించండి. ఫస్ట్ మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకోవాలి. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నీవు లేదా నువ్వు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. ఇవి కంప్లీట్ 7 ఉంటాయి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. ఇప్పుడు మనం పర్సన్స్ గురించి తెలుసుకోవాలంటే 3 టైప్స్ గా అది డివైడ్ అయింది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే ఫస్ట్ మాట్లాడుతున్నారో ఎదుటి వ్యక్తితో అతను ఫస్ట్ పర్సన్ అవుతాడు. ఐ అనేది ఫస్ట్ పర్సన్ లో సింగులర్ అవుతుంది. వి అనేది ఫస్ట్ పర్సన్ లో ప్లూరల్ అవుతుంది. ఇంకా సెకండ్ పర్సన్ అంటే ఎవరైతే వింటున్నారో, చెప్పింది వింటున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. యు అనేది సెకండ్ పర్సన్ లో సింగులర్ అండ్ ప్లూరల్ ఒకటే అవుతుంది. ఇంకా థర్డ్ పర్సన్ ఎవరంటే అటు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కాకుండా థర్డ్ పర్సన్ గా వచ్చిన వాళ్ళని మనం థర్డ్ పర్సన్ గా చెప్తాం. దాన్ని దే అంటే థర్డ్ పర్సన్ లో ప్లూరల్ అవుతుంది. హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ లో సింగులర్స్ అవుతాయి. అంతేకాకుండా నౌన్, రాహుల్, గీత, జాన్, నేను, మీ పేరు, నా పేరు అన్ని కలిపి అన్ని సింగులర్స్ కాబట్టి అవి థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయి. ప్రెసెంట్ టెన్స్ లో చూసుకున్నట్టయితే హ్యావ్ టు లేదా హ్యాస్ టు యూజ్ చేస్తాం. చెయ్యాలి అని చెప్పుకునే సందర్భాల్లో హ్యావ్ టు లేదా హ్యాస్ టు యూజ్ చేస్తాం ప్రెసెంట్ టెన్స్ లో. స్ట్రక్చర్ గమనించినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ V1. V1 అంటే బేస్ ఫామ్, వర్బ్ బేస్ ఫామ్, అంటే రైట్, ప్లే, గో, ఈట్, స్టాండ్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు రూల్ చూసుకున్నట్టయితే ఐ, యు, వి, దే వచ్చినప్పుడు హ్యావ్ టు యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు యూజ్ చేయాలి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇంకా హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి హ్యాస్ టు యూజ్ చేస్తాం. ఇప్పుడు వీ హ్యావ్ టు రైట్ అని చెప్తాం.
వి అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ టు యూజ్ చేస్తున్నాం. అలాగే హీ షీట్ అనేవి సింగులర్స్ కాబట్టి షీ హ్యాస్ టు రైట్ అని రాస్తున్నాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకుని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ప్రెసెంట్ టెన్స్ లో స్ట్రక్చర్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు లేదా హ్యావ్ టు ప్లస్ V1. ఎగ్జాంపుల్స్: ఐ హ్యావ్ టు ప్లే, ఐ హ్యావ్ టు ప్లే, నేను ఆడాలి. ఐ హ్యావ్ టు స్లీప్, ఐ హ్యావ్ టు స్లీప్, నేను నిద్రపోవాలి. హీ హ్యాస్ టు రీడ్, హీ హ్యాస్ టు రీడ్, అతను చదవాలి. షీ హ్యాస్ టు ఈట్, షీ హ్యాస్ టు ఈట్, ఆమె తినాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్: ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్, ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలి. యూ హ్యావ్ టు స్లీప్ ఎర్లీ, యూ హ్యావ్ టు స్లీప్ ఎర్లీ, మీరు తొందరగా నిద్రపోవాలి. షీ హ్యాస్ టు స్టడీ వెల్, షీ హ్యాస్ టు స్టడీ వెల్, ఆమె బాగా చదువుకోవాలి. ఇట్ హ్యాస్ టు గో ఫాస్ట్, ఇట్ హ్యాస్ టు గో ఫాస్ట్, ఇది వేగంగా వెళ్ళాలి. ఇక్కడ గమనించినట్టయితే ఆడాలి, పోవాలి, తినాలి, చదవాలి అని చెప్పుకునే సందర్భాల్లో హ్యావ్ టు లేదా హ్యాస్ టు యూజ్ చేస్తాం ప్రెసెంట్ టెన్స్ లో. ఈ స్లైడ్ లో పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ వైజ్ గా సెంటెన్సెస్ అన్ని ఎలా ఉంటాయో చూద్దాం. ఐ యు వే దే వచ్చినప్పుడు హ్యావ్ టు యూజ్ చేయాలని తెలుసు కదా. ఇప్పుడు అఫర్మేటివ్ సెంటెన్స్ చూద్దాం. ఇది అఫర్మేటివ్ అనొచ్చు, సింపుల్ సెంటెన్స్ అనొచ్చు, పాజిటివ్ సెంటెన్స్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్: ఐ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, ఐ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, నేను పొద్దున్నే లేవాలి. ఇదే సెంటెన్స్ నెగిటివ్ లో చెప్తే ఐ డు నాట్ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, ఐ డు నాట్ హ్యావ్ టు గెటప్ ఎర్లీ. డు నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ డు నాట్ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, నేను పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు. ఇంకా ఫైనల్ గా క్వశ్చన్ వైజ్ గా చెప్తే డూ ఐ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, డూ ఐ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, నేను పొద్దున్నే లేవాలా అని చెప్తాం. సెంటెన్స్ స్టార్టింగ్ లో డూ యాడ్ చేస్తే అది క్వశ్చన్ వైజ్ గా అవుతుంది. సరే, ఇప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు యూజ్ చేయాలని తెలుసు. అఫర్మేటివ్ సెంటెన్స్ చూస్తే షీ హ్యాస్ టు గెటప్ ఎర్లీ, షీ హ్యాస్ టు గెటప్ ఎర్లీ, ఆమె పొద్దున్నే లేవాలి. ఇదే సెంటెన్స్ నెగిటివ్ లో చెప్తే షీ డస్ నాట్ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, షీ డస్ నాట్ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, ఆమె తొందరగా లేవాల్సిన అవసరం లేదు అని చెప్తాం. ఇక్కడ గమనించాల్సిన విషయం, సింపుల్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ మనం చెప్పినప్పుడు హ్యాస్ టు ఉంటుంది. అది నెగిటివ్ లోకి మారినప్పుడు హ్యావ్ టు కింద చేంజ్ అవుతుంది. అంతేగాని హ్యాస్ టు కింద చెప్పకూడదు. అంటే షీ డస్ నాట్ హ్యాస్ టు గెటప్ ఎర్లీ, అది రూల్, అలా చెప్పకూడదు. అందుకే మీకు ఇంటూ మార్క్ పెట్టాను. రైట్ వేలో చెప్పాలంటే షీ డస్ నాట్ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, ఆమె తొందరగా లేవాల్సిన అవసరం లేదు అని చెప్తాం. ఇంకా క్వశ్చన్ వైజ్ గా చెప్తే డస్ షీ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, డస్ షీ హ్యావ్ టు గెటప్ ఎర్లీ, ఆమె తొందరగా లేవాలా. డస్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్ లో పెడితే క్వశ్చన్ వైజ్ గా అవుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ లో హ్యాడ్ టు యూజ్ చేస్తామని తెలుసు. అంటే చేయాల్సి వచ్చింది అని చెప్పుకునే సందర్భాల్లో హ్యాడ్ టు యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1, చాలా సింపుల్. అయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. ఐ యు వి దే హీ షీట్ కంప్లీట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ మనం హ్యాడ్ టు ని యూజ్ చేయాలి. అంటే ఐ హ్యాడ్ టు రైట్, వీ హ్యావ్ టు ప్లే, దే హ్యావ్ టు గో, ఈ విధంగా మనం చెప్తాం. నెక్స్ట్ స్లైడ్ లో డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాం. స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1. ఎగ్జాంపుల్స్: వీ హ్యాడ్ టు వెయిట్, వీ హ్యాడ్ టు వెయిట్, మేము వేచి ఉండవలసి వచ్చింది. యూ హ్యాడ్ టు రన్, యూ హ్యాడ్ టు రన్, మీరు పరిగెత్తవలసి వచ్చింది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్: మేరీ హ్యాడ్ టు సింగ్ ఆన్ ద స్టేజ్, మేరీ హ్యాడ్ టు సింగ్ ఆన్ ద స్టేజ్, వేదికపై మేరీ పాడవలసి వచ్చింది. షీ హ్యాడ్ టు లిసన్ టు ద మ్యూజిక్, షీ హ్యాడ్ టు లిసన్ టు ద మ్యూజిక్, ఆమె సంగీతం వినవలసి వచ్చింది. ఈ విధంగా ఉండవలసి వచ్చింది, వెళ్ళవలసి వచ్చింది అని చెప్పుకునే సందర్భాల్లో మనం హ్యాడ్ టు యూజ్ చేస్తాం పాస్ట్ టెన్స్ లో. పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్స్ వచ్చే సెంటెన్సెస్ ఏంటో చూద్దాం. ఎఫర్మేటివ్ సెంటెన్స్:
యూ హ్యాడ్ టు రైట్. యూ హ్యాడ్ టు రైట్, మీరు రాయవలసి వచ్చింది. దీన్ని నెగిటివ్ లో చెప్పాలంటే యూ డిడెంట్ హ్యావ్ టు రైట్. యూ డిడెంట్ హ్యావ్ టు రైట్, మీరు రాయవలసిన అవసరం లేదు. హ్యాడ్ టు ని నెగిటివ్ ఫామ్ లో చెప్తే డిడెంట్ హ్యావ్ అవుతుంది. ఇంకా క్వశ్చన్ వైజ్ గా చెప్పాలంటే డిడ్ యూ హ్యావ్ టు రైట్. డిడ్ యూ హ్యావ్ టు రైట్, మీరు రాయవలసి వచ్చిందా అని చెప్తాం. డిడ్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్ లో తెస్తే క్వశ్చన్ వైజ్ గా అవుతుంది. ఈ విధంగా హ్యాడ్ టు యూజ్ చేస్తాం పాస్ట్ టెన్స్ లో. ఫ్యూచర్ టెన్స్ లో విల్ హ్యావ్ టు యూజ్ చేయాలి. అంటే చేయవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది అని చెప్పుకునే సందర్భాల్లో విల్ హ్యావ్ టు యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ గమనించినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు ప్లస్ V1. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. అంటే ఐ, యు, వి, దే, హీ, షీట్. కంప్లీట్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నిటికీ విల్ హ్యావ్ టు యూజ్ చేయాలి. అంటే ఐ విల్ హ్యావ్ టు క్లీన్, you will have to play, we will have to go, he will have to eat అని చెప్తాం. నెక్స్ట్ స్లైడ్ లో డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ ఎగ్జాంపుల్స్: యూ విల్ హ్యావ్ టు కమ్ టు మీ. యూ విల్ హ్యావ్ టు కమ్ టు మీ, నువ్వు నా దగ్గరకు రావాల్సి వస్తుంది. హీ విల్ హ్యావ్ టు స్పీక్ ట్రూత్. హీ విల్ హ్యావ్ టు స్పీక్ ట్రూత్, అతను నిజం మాట్లాడాల్సి వస్తుంది. యూ విల్ హ్యావ్ టు మేనేజ్ అలోన్. యూ విల్ హ్యావ్ టు మేనేజ్ అలోన్, మీరు ఒంటరిగా నిర్వహించాల్సి వస్తుంది అని చెప్తాం. పాజిటివ్, నెగటివ్ అండ్ క్వశ్చన్స్ వచ్చే సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్ పాజిటివ్ సెంటెన్స్: దే విల్ హ్యావ్ టు గో. దే విల్ హ్యావ్ టు గో, వారు వెళ్ళవలసి ఉంటుంది. నెగటివ్ సెంటెన్స్ చెప్తే దే వోంట్ హ్యావ్ టు గో. దే వోంట్ హ్యావ్ టు గో, వారు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ విల్ నాట్ ని షార్ట్ ఫామ్ లో వోంట్ గా చెప్తాం. అంటే దే వోంట్ హ్యావ్ టు గో అని చెప్తాం. మరి క్వశ్చన్ వైజ్ గా చెప్పాలంటే విల్ దే హ్యావ్ టు గో. విల్ దే హ్యావ్ టు గో, వాళ్ళు వెళ్లాల్సి వస్తుందా. ఇక్కడ విల్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్ లో పెడితే క్వశ్చన్ వైజ్ గా అవుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా బీన్ గురించి చూసే ముందు మనం కొన్ని వర్డ్స్ గురించి తెలుసుకోవాలి, అప్పుడే క్లారిటీ వస్తుంది. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. ఏదైనా మనం పర్టికులర్ గా ఒక టైం గురించి చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్, మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్ పేరు పైన ఆ బోర్డు లో మీకు సిన్స్ 1990, సిన్స్ 1945 అని రాసి పెడతారు. అంటే ఎగ్జాక్ట్ గా ఆ టైంకి ఈ హోటల్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి అర్థం. ఈ విధంగా సిన్స్ యూజ్ చేస్తాం. అంటే సిన్స్ 10 o'clock, సిన్స్ 13th June, సిన్స్ సాటర్డే, సిన్స్ January, సిన్స్ 1992, సిన్స్ ఐ లెఫ్ట్ ద పార్క్, సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద టైం అని చెప్తాం. అలాగే ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఇంతకాలం, ఇంతసేపు అని చెప్పే టైం గురించి మనం ఫర్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ 5 minutes అని చెప్తాం, ఫర్ 2 weeks, ఫర్ 3 days, ఫర్ 6 months, ఫర్ 10 years, ఫర్ ఎవర్, ఫర్ ఏ లాంగ్ టైం. ఈ విధంగా మనం ఫర్ గురించి చూస్తాం. కానీ ఈ వీడియోలో మనం స్పెషల్ గా హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాస్ బీన్ గురించి మన ఫోకస్ ఉంటుంది. దానిపైన ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు సిన్స్ అండ్ ఫర్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో దీనికి లింక్ పెడతాను, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్ట్రక్చర్ గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం, ప్లస్ బీన్ ప్లస్ సంథింగ్. ఈ సంథింగ్ అనేది వర్బ్ ఫామ్ కాదు, నౌన్ ఫామ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours, నేను 3 గంటలు బిజీగా ఉన్నాను అంటే ప్రెసెంట్ ఫామ్ లో చెప్తాం. ఐ హ్యాడ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ హ్యాడ్ బీన్ బిజీ ఫర్ 3 hours, నేను 3 గంటలు బిజీగా ఉంటిని అని చెప్తాం. అంటే పాస్ట్ లో చెప్తాం. ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours, నేను 3 గంటలు బిజీగా ఉంటాను అని ఫ్యూచర్ లో చెప్తాం. ఐ వుడ్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ వుడ్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours, నేను 3 గంటలు బిజీగా ఉంటాను అని చెప్తాం. ఐ కెన్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ కెన్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours, నేను 3 గంటలు బిజీగా ఉండగలను. కెన్ అనేది ఎబిలిటీ గురించి చెప్పుకున్న సందర్భంలో కెన్ యూజ్ చేస్తాం. ఐ కుడ్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ కుడ్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours, నేను 3 గంటలు బిజీగా ఉండగలిగితిని అని చెప్తాం.
అంటే పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్పినప్పుడు కుడ్ యూజ్ చేస్తాం. ఐ మే హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ మే హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. నేను 3 గంటలు బిజీగా ఉండవచ్చు. అంటే ఇది ఒక 80% పాసిబిలిటీ ఉన్నప్పుడు మే యూజ్ చేస్తాం. ఐ మైట్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ మైట్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. నేను 3 గంటలు బిజీగా ఉండి ఉండొచ్చు. అంటే ఇది 20% పాసిబిలిటీ ఉన్నప్పుడు మైట్ యూజ్ చేస్తాం. ఐ షాల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ షాల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. నేను 3 గంటలు బిజీగా ఉండాలి అని చెప్తాం. ఐ షుడ్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ షుడ్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. నేను 3 గంటలు బిజీగా ఉండాలి. ఐ యూజ్ టు హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ యూజ్ టు హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. నేను 3 గంటలు బిజీగా ఉండేవాడిని. అంటే గతంలో ఉండేవాడిని, క్రమం తప్పకుండా గతంలో చేసే పని గురించి చెప్పినప్పుడు యూజ్ టు యూజ్ చేస్తాం. ఐ మస్ట్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ మస్ట్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. నేను తప్పనిసరిగా 3 గంటలు బిజీగా ఉన్నాను. అంటే ఖచ్చితంగా చేసే సమయాల్లో మనం మస్ట్ యూజ్ చేస్తాం. ఐ ఆట్ టు బి బిజీ ఫర్ 3 hours. ఐ ఆట్ టు బి బిజీ ఫర్ 3 hours. నేను 3 గంటలు బిజీగా ఉండాల్సిందే. అంటే ఖచ్చితంగా ఇది ఒక డ్యూటీ. మనం చెప్పుకునే సందర్భంలో ఆట్ టు యూజ్ చేస్తాం. ఐ నీడ్ టు హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ నీడ్ టు హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. నేను 3 గంటలు బిజీగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తాం. మన అవసరం ఉంది. అలాంటి సమయాల్లో మనం నీడ్ టు యూజ్ చేస్తాం. ఐ డే టు హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. ఐ డే టు హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours. నేను 3 గంటలు బిజీగా ఉండటానికి ధైర్యం చేస్తా అని చెప్తాం. సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి ఆమె నిద్రపోతుంది లేదా నిద్రపోతూనే ఉంది అని చెప్తాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 10 o'clock. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 10 o'clock. 10 గంటల నుండి నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ విధంగా చాలా సేపటి నుంచి అది ఇప్పుడు వరకు అని కంటిన్యూగా మనం చెప్పుకునే సందర్భాల్లో సిన్స్ యూజ్ చేస్తాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూద్దాం. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్, గాంధీజీ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ బిఫోర్ వీ గాట్ ఇండిపెండెన్స్. గాంధీజీ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ బిఫోర్ వీ గాట్ ఇండిపెండెన్స్. మనకు స్వాతంత్రం రాకముందు గాంధీజీ స్వాతంత్రం కోసం పోరాడారు. అంటే స్వాతంత్రం వచ్చేంత వరకు పోరాడుతూనే ఉన్నారు. అంటే కంటిన్యూస్ గా జరిగింది అని మనం చెప్పుకుంటాం. ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ షల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్, వీ షల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ హాలిడేస్. వీ షల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ హాలిడేస్. సెలవుల తర్వాత పరీక్షలు రాస్తూనే ఉంటాం లేదా రాస్తూనే ఉంటుంటాం. సెలవులు అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా యూజ్ చేయాలో తెలిసింది కదా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ప్లీజ్ వాచ్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ. దిస్ వీడియోస్ క్వశ్చన్, ఐ బ్లాంక్ డ్రైవ్ హిస్ కార్ ఎస్టర్డే. నేను నిన్న అతని కారు నడపవలసి వచ్చింది. ఆప్షన్స్ హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు. ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. వీడే ఆ కొత్త సబ్స్క్రైబర్. నీకంటే ముందు నేను సబ్స్క్రైబ్ అయ్యాను కానీ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో
స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.